నమస్తే వెల్కమ్ టు ABC న్యూస్ నా పేరు రేవతి ముందుగా హెడ్లైన్స్ రాజమండ్రిలో సినీ అభిమానుల మధ్య సందడి చేసిన యావరేజ్ స్టూడెంట్ నాని చిత్ర బృందం శివజ్యోతి థియేటర్లో తిలకించిన నటుడు చిత్ర దర్శకుడు పవన్ కుమార్ కొత్తూరి కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కడియం నర్సరీ పర్యాటకంగా అభివృద్ధిపై సమీక్ష హాజరైన మంత్రి కందుల దుర్గేష్ పంచెరు గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తనిఖీలు అక్రమ రవాణా చేస్తున్న 443.86 కేజీల గంజాయి స్వాధీనం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల ప్రకారం అక్రమ రవాణా చేస్తున్న 443.86 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న తూర్పుగోదావరి జిల్లా పోలీసులు కేసు వివరాలను వెల్లడించిన సౌత్ జోన్ డీఎస్పీ అంబికా ప్రసాద్ ఆగస్టు 3వ తేదీ సాయంత్రం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన పక్కా సమాచారం ప్రకారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై 0 పాయింట్ వద్ద బొమ్మూరు పోలీసులు మరియు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తనిఖీలు చేయడం జరిగింది. సుమారు 4:30 గంటల ప్రాంతంలో రాజానగరం వైపు నుండి వచ్చున్న ఒక వ్యాన్ ను ఆపి తనిఖీ చేయగా అందులో 14 తెల్లని ప్లాస్టిక్ సంచుల్లో ఉన్న 443.86 కేజీల గంజాయిని వ్యాన్ కు గల సీక్రెట్ అరల్లో పెట్టి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. వ్యాన్ డ్రైవర్ అయిన దివాకర్ 8th క్రాస్ స్ట్రీట్ హౌసింగ్ బోర్డు కురుంబాపేట పాండిచ్చేరి తమిళ రాష్ట్రం అనే అతన్ని అరెస్ట్ చేశారు. వ్యాన్లో రవాణా చేస్తున్నటువంటి 443.86 కేజీల గంజాయి అతని వద్ద ఉన్నటువంటి 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇదంతా సీక్రెట్ అర్లా పెట్టాడు అది అంటే క్యాబిన్ కి బ్యాక్ సైడ్ అడుగున క్యాబిన్ బ్యాక్ సైడ్ పెట్టాడు. కడియం నర్సరీలను పర్యాటక పరంగా అభివృద్ధి పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేయడం ద్వారా అదనపు ఆదాయంతో పాటు సేవా రంగంగా గుర్తింపు తీసుకుని రావడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం ప్రస్తుతానికి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కడియం నర్సరీ పర్యాటకంగా అభివృద్ధిపై నర్సరీ అసోసియేషన్ సభ్యులతో మంత్రి దుర్గేష్ కలెక్టర్ పి ప్రశాంతి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కడియం నర్సరీలలో కొనుగోలు చేసే వారి కంటే వీక్షించడానికి ఎక్కువ మంది వస్తూ ఉండడం జరుగుతోందన్నారు. ఈ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుని ఆకర్షణ కేంద్రంగా తీర్చిదిద్దాలంటే అదనపు సౌకర్యాలు కల్పించి పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నం చేయాల్సి ఉందన్నారు. ఇప్పుడు టూరిజం లో ఎలౌడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో సార్ 2.5 acres డెవలప్ చేయడం కానీ కనెక్టివిటీ రోడ్స్ మన ఎన్ఆర్జీఎస్ లో కానీ అవైలబుల్ ఫండ్స్ లో కానీ అది చేయడం కానీ Respected Collector Madam, respected Honorable Minister Sir, Sri Dugesh Sir, and respected MLA Sir. క్యాఫెటేరియాస్ అది పెట్టడం అనేది ఒక ప్రాజెక్ట్ సార్. మనకి రోడ్ వెళ్తున్నప్పుడు మనకి రైట్ సైడ్ వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ కొంచెం సార్ ఇట్లాంటి రూట్ వేయాలనేది 4 feet వరకు భయపడక్కర్లా. ఎవరి నర్సరీ దగ్గర వాళ్ళు గేట్ పెట్టుకోవచ్చు అని చెప్పాం. వాళ్ళు సాయంత్రం చెప్పారు సార్ వాళ్ళకి కొంత వేకెంట్ ప్లాట్ ఉంది అక్కడ, సో అక్కడ స్టేయింగ్ కూడా అవకాశం ఉంటుంది సార్. ఇంకా జర్నీ ఈవినింగ్ టైం చూస్తూనే వాళ్ళు బోటింగ్ చేయడానికి కూడా ఉంది కాబట్టి మనకి వీలైనంత ఏమైనా కేబుల్ కార్స్ అలాంటివి పెట్టుకొని అది మన డిపార్ట్మెంట్ నుంచి డ్రైన్స్ మీద చాలా వరకు ఎంక్రోచ్మెంట్స్ అవి ఉన్నాయి. అక్కడ విలేజెస్ అందరూ కూడా
ఫిఫ్త్ పాయింట్ అంటే మన దగ్గర ఏదైతే 2.5 acres ల్యాండ్ ఉందో సార్, దానికి క్యాఫెటేరియా అట్లానే మనం ఫంక్షన్ ఆర్టిస్టిక్ గా ఈస్థెటిక్ గా మనం కొంచెం స్టాల్స్ ని డిజైన్ చేసుకోండి సార్. అక్కడ ప్లాంట్స్ వస్తుంది సార్. దిస్ విల్ బి ద ఏరియా సార్. సో ఇలాంటి వ్యూలో మనకి కేబుల్ కార్ ఉంటే చాలా బాగుంటుంది. ఏదైతే చూడడానికి బాగుంటాయో అలాంటి ప్లాంట్స్ పెట్టుకుంటూ వాళ్ళ సహకార మీటింగ్ లో కొన్ని ముందుకు వచ్చాయి సార్. ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్ స్ట్రక్చర్ లాజిస్టిక్స్ కూడా కన్స్ట్రక్ట్ చేయాలి. డైనమిక్ కలెక్టర్ శ్రీమతి ప్రశాంత్ గారు, డిఆర్ఓ గారు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్టర్ గారికి నా అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు. కారణం ఏంటంటే ఒక మంచి ఐడియాని కన్సీవ్ చేసి దాన్ని రాబోయే రోజుల్లో అమలు చేయడానికి వీలుగా మంచి ప్రణాళిక రచించినందుకు మరి మన అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగానే ఒక డెవలప్మెంట్ ఒక పక్కన, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఒక పక్కన, ఇవన్నీ కూడా బాగా చేస్తున్నారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు బాగా ముందు నడుపుతాం అనేటువంటి ఆలోచన చేస్తూ ఈ ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకొచ్చినటువంటి రంగంలో ఈ నర్సరీ రంగం ప్రధానమైనటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేయాలి. పర్యాటకుల్ని కేవలం భారతదేశం నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల నుంచి ఆకర్షించినటువంటి ప్రధానమైన రంగం ఈ ప్రాంతానికి సంబంధించి ఈ నర్సరీ రంగం మాత్రమే. ముఖ్యంగా కడియం నర్సరీ అనేటప్పటికీ అందరూ కూడా చాలా ఇష్టపడేటువంటి ప్రాంతం. ఇక్కడ కొన్ని సెలెక్ట్ ఫీచర్స్ దీనికి సంబంధించి పెద్దలు చౌదరి గారికి అన్ని విషయాలు సమగ్రమైనటువంటి అవగాహన వారు చెప్పారు. కలెక్టర్ గారు డీటెయిల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇక్కడ నాకు తెలిసినంత వరకు 90% మంది నర్సరీ రైతులు నష్టాలు ఉన్నారు. బ్యాంకుల్లో అప్పుడు తీసుకొచ్చి కట్టలేనటువంటి పరిస్థితుల్లో కొన్ని నర్సరీలు, కొన్ని పేర్లు ఉన్నటువంటి నర్సరీలు మాత్రమే బాగా మనుగడ సాగిస్తున్నాయి తప్పితే మిగతావి పూజపతిగా. అలాంటి సమయంలో ఒక పక్కన మీ నర్సరీ రంగాన్ని కాపాడుకుంటూనే మరో పక్కన వేరే దారుల్లో కూడా మనం ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి విధానం కూడా ఆలోచించాలి. నాకు తెలిసి చాలా మంది ఈ ప్రాంతంలో నర్సరీలు చూడడానికి వచ్చేవాళ్ళు కొనటం కంటే కూడా చూడడానికి ఎక్కువ ప్రాముఖ్యత. కొనటం అనేది కొంత మేరకే ఉంది. చాలా మంది చూసి ఆనందించాలనేటువంటి ఆలోచన ఎక్కువ. అటువంటి సందర్భంలో అలా చూడాలి అనిపించేటువంటి వాళ్ళ ఆలోచనని క్యాష్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కేవలం అమ్మకం ద్వారానే డబ్బులు రావు. పర్యాటకంగా దీన్ని అభివృద్ధి చేయగలిగితే, ఇప్పుడు కలెక్టర్ గారి ప్రజెంటేషన్ ప్రకారం ఏదైతే మనం దీన్ని ఒక టూరిజం ప్లేస్ గా తయారు చేయగలిగితే, అక్కడ కెఫ్టేరియాని పెట్టడం, లేకపోతే ఒక రిసార్ట్స్ ఏర్పాటు చేసుకోవడం, దాంతోపాటు దాన్ని కంప్లీట్ గా టూరిజం స్పాట్ గా తయారు చేస్తే మీకు కొంత సపోర్టింగ్ ఎకానమీ డెవలప్ అయ్యే అవకాశం. నర్సరీలతో పాటు సపోర్టింగ్ గా మీకు ఈ ఎకానమీని డెవలప్ చేసుకునే అవసరం. దాంతోపాటు ఒక ముఖ్యమైనది ఏంటంటే మా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సెంటర్ ఫర్ ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషన్ అనేటువంటిది దేశంలో ఉంది. వాడు సౌత్ లో కూడా బెంగళూరులో ఉంది. దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ బొటానికల్ గార్డెన్స్ ఏవైతే ఉన్నాయో, బెంగళూరులో బొటానికల్ గార్డెన్స్ ఉంటాయి, వాటిలోకి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తారు. ఎందువల్లంటే నేచర్ లవింగ్ అనేటువంటిది పిల్లలకి చిన్నప్పటి నుంచి డెవలప్ అవ్వాలి. అటువంటివి ఇక్కడ మనకి ఇది కానీ మనం బెటర్ టూరిజం గా తయారు చేయగలిగితే తప్పనిసరిగా పిల్లల్లో కూడా ఆ రకమైనటువంటి ఇవ్వగలుగుతాం. అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయం, కొంత ఈ నర్సరీ ఎక్స్పోజ్ అవ్వడం విషయంలో ఇందాక బుజ్జుజోద్ గారు చెప్పినట్లుగా ఎక్స్పోజ్. ఆమెని కృష్ణమూర్తి ఒక భారతీయ నర్తకి. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాల్లో నిష్ణాతురాలు. కూచిపూడి అనే పేరు తెలియని ఆ సమయంలో కూచిపూడికే వన తెచ్చిన కళాకారిణి. కూచిపూడి అంటేనే యామిని కృష్ణమూర్తి. కూచిపూడితో పాటు భరతనాట్యంలో అలవోకగా అతి సుందరంగా వేలాది నృత్య ప్రదర్శనలు దేశ విదేశాల్లో ఇచ్చి పేరు గడించారు. ఆమె కాలి గజ్జు గల్లు గల్లు మనిందంటే ఆ స్టేజ్కే గొప్ప అందం. ఆమె ప్రదర్శనలను చూసిన వారందరూ చప్పట్లు కొట్టాల్సిందే, ప్రదర్శనశాల మారు మృగాల్సిందే. ఆ కళాకారిణి వృద్ధాప్య అనారోగ్యంతో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె తండ్రి ముంగర కృష్ణమూర్తి రాజు గారు సంస్కృత పండితులు, తాత ఉర్దూ కవి ముంగర గోవిందరాజు గారు.
ఈమె 1940 డిసెంబర్ 20న జన్మించారు. అటుపై వాళ్ళ కుటుంబం తమిళనాడులో స్థిరపడింది. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ప్రావీణ్యం సంపాదించిన యామిని 1957లో తొలి నృత్య ప్రదర్శన ఇచ్చారు. అప్పటి నుంచి వేలాదిగా ప్రదర్శనలిచ్చి దేశ విదేశాల్లో పేరు పొందారు. యామిని కృష్ణమూర్తి గారికి మా భట్రాజ సంఘం తరఫున నివాళులు అర్పిస్తున్నాం. యామిని కృష్ణమూర్తి గారు పద్మశ్రీ, పద్మవిభూషణ్ వంటి బిరుదులు పొందారు. ఆవిడ ఢిల్లీలో ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ కూడా ఏర్పాటు చేసి పిల్లలకి డ్యాన్స్ నేర్పించేవారు. ఆవిడ జీవితాంతం కళకే ఆవిడ అర్పితమయ్యి మొత్తం అందరికీ కళలు నేర్పిస్తూ కూచిపూడి వంటి నాట్యాలు నేర్పుతూ ఆవిడ ఉన్న ఢిల్లీలో కాలం చేయడం జరిగింది. అటువంటి పద్మశ్రీ, పద్మవిభూషణ్ అయినటువంటి యామిని కృష్ణమూర్తి గారు ఆవిడ పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా మా సంఘం తరఫు నుంచి ఢిల్లీ ఆవిడకి ఫోన్ చేసి మేము అభినందనలు కూడా తెలియపరచడం జరిగింది. ఆవిడ నిన్న ఢిల్లీలో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆవిడకి మా భట్రాజ సంఘం తరఫున మేము అందరం కూడా మా సెక్రటరీ చలగాలి వెంకటరామరాజు గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవీంద్రరాజు గారు, మా గౌరవ సలహాదారులు పరమహంసరాజు గారు, మా సంఘ సభ్యులు అందరూ తరఫున ఆవిడకి మేము ఈ నివాళులు అర్పిస్తున్నాం. ప్రపంచ స్నేహితుల దినోత్సవం పురస్కరించుకుని స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తన చిరకాల స్నేహితులు సోమవారం గ్రామ మాజీ సర్పంచ్ జంపన వెంకట సీతారామచంద్ర వర్మ, తాళ్లూరు గ్రామ మాజీ సర్పంచ్ పాలచర్ల సత్యనారాయణ, మట్టే సుబ్బారావులతో కలిసి కేక్ కట్ చేసి స్నేహితుల దినోత్సవం జరుపుకున్నారు. ముందుగా ఒకరికొకరు ఘనంగా సత్కరించుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ పేద ధనిక చూడనిది, కులమత భేదాలు లేనిది బంధుత్వం కన్నా గొప్పది స్నేహబంధం అని జ్యోతుల నెహ్రూ అన్నారు. మిత్రులతో స్నేహం దాదాపు 50 సంవత్సరాలుగా కొనసాగుతోందని, ప్రతి సంవత్సరం స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, గొల్లపల్లి సూరిబాబు, మారిశెట్టి రాధ, మండపాక అప్పన్నదొర, పెనగంటి బాబ్జీ, శంకరరాజు తదితరులు పాల్గొన్నారు. అలా ఫ్రెండ్సే అంటే మీరు సీనియర్ సిటిజన్స్ అది మేము ముగ్గురు ఏంటంటే అదే పట్టుకోండి గారు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. శ్రీ నీలకంఠ మహాదేవ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ సారథ్యంలో రాజమండ్రికి చెందిన పవన్ కుమార్ కొత్తూరి నటించి దర్శకత్వం వహించిన యావరేజ్ స్టూడెంట్ నాని చిత్రం యూనిట్ రాజమండ్రిలో శనివారం సందడి చేసింది. స్థానిక శివజ్యోతి థియేటర్లో ప్రదర్శితమవుతున్న యావరేజ్ స్టూడెంట్ నాని చిత్ర ప్రదర్శనను యూనియన్ బృందం అభిమానుల మధ్య తిలకించింది. ఈ సందర్భంగా నటులు, చిత్ర దర్శకులు పవన్ కుమార్ కొత్తూరి మాట్లాడుతూ యూత్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని వర్గాల వారిని, ముఖ్యంగా యూత్ను అలరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని గోదావరి నది, కడియం పూల మొక్కల నర్సరీల అందాల మధ్య చిత్రీకరించినట్లు తెలిపారు. హీరోయిన్లు సారా, విశాల్ గోయల్లు మాట్లాడుతూ తాము పోషించిన పాత్రలు ఎంతో ఎంటర్టైన్మెంట్తో, కథతో ముడిపడి ఉంటాయని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి పాత్రలు లభిస్తాయని అభిలాషించారు. చాలా థ్యాంక్స్ అండి. అండ్ నేను మొన్న 2 ఆగస్ట్ రిలీజ్ అయిన సినిమాకి రాజమండ్రి శివజ్యోతిలో చూస్తున్నాం.
బాగా అప్రిషియేట్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. యూత్ రీల్స్ అన్ని ఈ సాంగ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మేము జస్ట్ ఈ సినిమా ప్రోమోస్కి వచ్చాము రాజమండ్రికి. మా సారా గారు, అను గారు, స్నేహ గారు, యాక్చువల్లీ ఇవి పేరు సాయి గారు. సో ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు రావడం అంతా. థ్యాంక్స్ అండి. సినిమా చూడండి, చెప్పండి, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. నాట్ జస్ట్ యూత్, ఈవెన్ ఫ్యామిలీ కూడా. మంచి ఎమోషన్స్ ఉన్నాయండి రామ్జీ గారి అండ్ ఇక్కడ ఝాన్సీ గారి కూడా మంచి రోజులు ఉన్నాయి. ఒకసారి సాయి గారు, సారా గారు మాట చెప్తారు. ఇలా చూడండి, ఇలా చూడండి. ఇలా చూడండి, ఇలా చూడండి. అండ్ ప్లస్ ఫ్యామిలీస్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా థ్యాంక్స్ అండి. అండ్ నేను మొన్న 2 ఆగస్ట్ రిలీజ్ అయిన సినిమాకి 2 రాజమండ్రి సినిమా చూస్తున్నాం. బాగా అప్రిషియేట్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. యూత్ రీల్స్ అన్ని ఈ సాంగ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మేము జస్ట్ ఈ సినిమా ప్రోమోస్కి వచ్చాము రాజమండ్రికి. మా సారా గారు, అను గారు, స్నేహ గారు, యాక్చువల్లీ ఇవి పేరు సాయి గారు. సో ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు రావడం అంతా. థ్యాంక్స్ అండి. సినిమా చూడండి, చెప్పండి, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. నాట్ జస్ట్ యూత్, ఈవెన్ ఫ్యామిలీ కూడా. మంచి ఎమోషన్స్ ఉన్నాయండి రామ్జీ గారి అండ్ ఇక్కడ ఝాన్సీ గారి కూడా మంచి రోజులు ఉన్నాయి. ఒకసారి సాయి గారు, సారా గారు మాట చెప్తారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమండ్రిలో సినీ అభిమానుల మధ్య సందడి చేసిన యావరేజ్ స్టూడెంట్ నాని చిత్ర బృందం. శివజ్యోతి థియేటర్లో తిలకించిన నటుడు, చిత్ర దర్శకుడు పవన్ కుమార్ కొత్తూరి. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కడియం నర్సరీ పర్యాటకంగా అభివృద్ధిపై సమీక్ష. హాజరైన మంత్రి కందుల దుర్గేష్. చెరువు గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తనిఖీలు. అక్రమ రవాణా చేస్తున్న 443.86 కేజీల గంజాయి స్వాధీనం. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.